మెజారిటీ షేర్ తీసుకున్నావు, మెజారిటీ ఇన్కమ్ తీసుకున్నావు, ఫోన్లు చేసి అబద్ధాలు చెప్పావు నాకు క్యారెక్టర్ లేదని. నా డబ్బులన్నీ తీసుకున్నావు, ఫస్ట్ బ్రాంచ్ నుంచి ఇది నాదన్నావు. నాతోనే నువ్వు ఒక క్వశ్చనీర్ పెడితే మా బ్రాంచుల్లో ఎవరి ద్వారా ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారని నీకు తెలీదా? అందరూ గౌతమి అని రాశారని నీకు తెలీదా? నువ్వు ఈ రోజున కూర్చొని డబ్బాస పుట్టి మతి స్థిమితం లేనోళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. నీకు కావాలంటే నేను ముష్టేసేదాన్ని, గుర్తుపెట్టుకో. జనవరిలో నీకు కూర్చోబెట్టి నేను చెప్పింది అదే. ఆ ఆడియో విన్నాక నీ మీద అసహ్యం కాదు, అంతకు మించేస్తుంది నాకు. ఏంటిది మేడం ఆడియో ఏంటిది? ఈ ఆడియో ఒకసారి వినండి సార్. ఇతను ఈ సౌత్ ఇండియా హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఈ బ్రాండ్స్కి ట్రేడ్ మార్క్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే నా పేరు మీద ఉందో అది అతని పేరు మీద తెచ్చుకోవటానికి జనవరిలో అతనే కూర్చొని న్యాయంగా నేను డీల్ చేస్తాను అని చెప్పి నాకు రావాల్సినవి నాకు రాశాడు. అప్పుడు దాకా నేను నా హస్బెండేగా అనే అమాయకత్వంతో నేను ఎల్ఎల్బి చేసి, నేను ఎంబీఏ చేసి, నా నాలెడ్జ్ అంతా వీడికి పెట్టాను. నేను వర్కర్ని అన్నాడు నన్ను ఇతను. ఇన్ని బ్రాంచులు బిల్డ్ చేసుకుంటుంటే ఇతనితో తిరుగుతున్న అమ్మాయిలకి అది అతనిదని చెప్పుకొని నన్ను ఒక పనిదానిలా చూశాడు ఇంట్లో. నా వర్క్ దోపిడీ చేశారు, నా పని దోపిడీ చేశారు, నా టైం దోపిడీ చేశారు, నా మార్కెట్ దోపిడీ చేశారు. ఈరోజు నా వల్ల మీకు వచ్చిన మార్కెట్ నేను కనుక కొటేషన్ ఇస్తే 40 కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు నాకు. నా 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 మార్కెట్ కనుక మీకు ఎంతమంది మీరు ఎంత సంపాదించారు దీని మీద అనేది నేను కనుక కంప్లైంట్ ఇస్తే మీరు కట్టాల్సి వచ్చేది అంత ఫ్రీగా సంపాదించుకున్నారు నా మీద, అంత ఫ్రీగా. ఒక దోమ రక్తం పీల్చినట్టు పీల్చారు నన్ను. పీల్చి ఈరోజు నేను ఒక ఆడదాన్ని నన్ను ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారా? కూర్చొని నా ముందు కాళ్ళ దగ్గర కూర్చుంటే ముష్టేస్తా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో దానాలు చేశాను నేను, ఎంతోమందికి ఉపయోగపడ్డాను. ఇలా ఎక్స్ప్లాయిట్ చేసి లాక్కోవడానికి ప్రయత్నించే బదులు అసలు సార్ ఇతను నా ప్రెగ్నెన్సీలో నా దగ్గరకు వచ్చి నాకు ఒక ఫుడ్ బిజినెస్ బ్రాండ్ ఉంది, నీకు నేను అపోజిషన్ పెడతాను, నేను గుంటూరులో మంగమ్మ తిరునాళ్ళ దాబా అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, నేను సంవత్సరం తిరిగేలోపు నువ్వు ఈ బ్రాండ్ని ఎట్లా చేసావో దానికి మించి నేను చేస్తాను అని స్టార్ట్ చేసి 11 నెలలు రెంట్ కట్టి తీసేశాడు సార్. ఏం చేయలేక. మరి ఇతను చెప్పుకుంటున్న నీతుల ప్రకారం అదే ఫస్ట్ మేము ఏ బ్రాంచ్లో స్టార్ట్ చేసాం అదే బిల్డింగ్లో స్టార్ట్ చేశాడు, అక్కడే పెట్టుకున్నాడు, అక్కడే అయ్యే షెఫ్లు అయ్యే చేసుకున్నాడు. ఎందుకు నడవలేదు మరి? అంటే నా బ్రెయిన్ వర్క్ అంతా వాడుకొని ఒక్క బ్రాంచ్ నుంచి కూడా నాకు ఏ రోజు దాని నుంచి అతను ప్రాపర్టీస్ కొనుక్కొని కూడా మా నాన్న కొనిచ్చాడు అంటాడు. మీ నాన్న కొనిస్తే పరిచయమైన రోజు ఎందుకు తిరుగుతున్నావు స్విఫ్ట్ డిజైర్లో? ఆ రోజు మీ నాన్న కొనిలేదా నీకు? ఈరోజు ఎలా కొనిచ్చారు? ఆ రోజుకి ఈ రోజుకి తండ్రి మారారా? మారలేదుగా. ఆ రోజుకి ఈ రోజుకి నీ లైఫ్ స్టైల్ ఎందుకు మారింది? మీ నాన్నే కొనిస్తే ఆ రోజు ఎందుకు కొనివ్వలేదు? ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్పేలా ఉన్నావు. నాకు ఇతనికి ఎందుకు ఈ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ నిజంగా హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే ఇతని లాయర్ ఫేక్గా మెన్షన్ చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ నిజంగా నా దగ్గర ఉంది లాక్కోవటానికి ఇలా లంచాలు ఇచ్చి ఇలాంటి అప్రోచ్లు కనుక అప్రోచ్ అయితే నేను అసలు ఎవరిని వదలను. నేను ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాను. ఈ ఆఫీసర్స్ హెడ్ ఎవరో కూడా నేను వాళ్ళకి వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళ ఆఫీసుల ముందే కూర్చుంటాను. అంటే మీ ఫుడ్ బిజినెస్ని తన మీదకి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? అవును సార్. ఓకే. జాయింట్ డైరెక్టర్ ఉంటారు హైదరాబాద్, మన తెలంగాణ, ఏపీ కలిపి జాయింట్ డైరెక్టర్, తమిళనాడు పోకున్నారు. ఇంత ఈడీ జాయింట్ డైరెక్టర్ అక్కడ. అంటే మన తమిళనాడుకి మోహన్ బాబు అని చెప్పున్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్, 2010 బ్యాచ్ ఆయన. మాట్లాడి పంపించండి మన సైట్ నాకు. ఒక నటరాజన్ అని చెప్పి ఉన్నారట హెడ్ ఆఫీస్ ఆఫీసర్. హెడ్ ఆఫీస్ ఏమో కోల్కతాలో ఉందట. పోతున్నాయి. నేను ఏంటంటే డాక్యుమెంట్ ఇమీడియట్ గా రాగానే ఫార్వర్డ్ చేసి ప్రింట్అవుట్ చేసి చదువుతాను నేను జనరల్ గా. అది ఒక్కటి కొంచెం, ఎందుకంటే ఫోన్స్ మీద చదువుతుంటే కళ్ళు సైజ్ పెరుగుతుంది బాగా. అదొక్కటి ఒకటే లేటెస్ట్ చదువుతాను. అందుకే డైరెక్ట్ కదా, ఎందుకంటే ఈయన ఐఆర్ఎస్ కన్సల్టెంట్ చేస్తాను. ఇప్పుడు డెప్యూటేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డెప్యూటేషన్ తెలుసు కదా.
ఈడీలో ఐఆర్ఎస్ ఆఫీసర్ హెడ్ ఉంటారు. ఈడీ తెలుసు కదా మీకు, పని కేసు వేస్తూ ఉంటారు మీద. ఈయన ఈడీ పవర్ చాలా పవర్ఫుల్ పోస్ట్ ఉన్నాడు. తమిళనాడు ఈడీకి హెడ్ అయినా. సో అక్క ఆయన నెట్ తెలుసు, ఆయన చెప్తా అని చెప్పాడు ఏదన్నా సరే క్యాన్సిల్ చేస్తామని. ట్రేడ్ మార్క్ ఒకటి ఫస్ట్ మాట్లాడి చెప్పండి, లీగల్ నోటీస్ తర్వాత చదివి నేను చెప్తాను. ఓకేనా? సార్ యాక్చువల్గా నేను ఆవేదనలో ఉన్నాను మీరు వచ్చే టైంకి, ఎందుకంటే ఇది విని నేను డిస్టర్బ్ అయి ఉన్నాను. యాక్చువల్లీ ఆ ఆడియో కాల్లో ఉంది ఏంటంటే, తమిళనాడు ఈడీ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ మాకు తెలుసు, మీరు ఇచ్చిన వాటితో మేము మాట్లాడతాము, వాళ్ళతో మాట్లాడి నా పేరు మీద ఏదైతే బ్రాండ్ ఉందో అది క్యాన్సిల్ చేపిస్తాము, చేపించి ఇతని పేరు మీదకి మార్పిస్తాము అని ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. అవతల వైపు ఉంది లాయరో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసరో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ పేర్లు చెప్తున్నారు. తెలంగాణ ఈడీ తమిళనాడు ఈడీ అంటున్నారు, తమిళనాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అంటున్నారు, తెలంగాణ ఈడీ అంటున్నారు. అసలు ఇంత పెద్దవాళ్ళు ఇతనితో మాట్లాడతారని నేను ఊహించను, నేను అనుకోను. ఇదంతా డాబో, అతను చెప్పుకునే 70% డాబో నిజమో నాకు తెలీదు. కానీ ఏదైనా ఇలాంటి దరిద్రపు ప్లాన్స్ నువ్వు వేయటం కంటే, ఇంత దరిద్రంగా దిగజారటం కంటే వచ్చి నా దగ్గర కూర్చొని అమ్మా నేను బతకలేను, అమ్మ నిన్ను నేను దగ్గర పెట్టుకుంటుంది నేను సంపాదించలేక, నా దగ్గర సంపాదించుకునే సత్తా లేక, అందుకే నేను నిన్ను ఇలా హింస పెడుతున్నాను, అందుకే నేను ఇలా నీ పేరు మీద బ్రాండ్ ఉంది నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 2022లో ఎల్ఎల్బి చేసి నేనేదో నా భర్తకి ఏ రోజు పెద్ద గిఫ్ట్లు ఏమి ఇచ్చుకోలేదు, ఈ బ్రాండ్ గిఫ్ట్ ఇద్దాం, ఎందుకంటే అతను సినిమా హీరోగా వెళ్తున్నాడు, సినిమా హీరోగా వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక బ్రాండ్ ఓనరు అంటే అతనికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది అనే సదుద్దేశంతో నేను బ్రాండ్ ఆ రోజు ఇతని పేరు మీద పెట్టిస్తే ట్రేడ్ మార్క్, మీరు కావాలంటే మాకు ట్రేడ్ మార్క్ చేసిన లాయర్ని అప్రోచ్ అవ్వండి, నేనే పెట్టించా అతని పేరు మీద. పెట్టిస్తే ఈరోజు జనవరిలో మేమిద్దరం విడిపోతాం అనే పాయింట్ మా ఇద్దరికి డిస్కషన్స్ నడిచినప్పుడు న్యాయంగా అది నీదే కదా, నువ్వు యాక్టింగ్ సినిమాల్లో చేయి, నా దగ్గర కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చి న్యాయబద్ధంగా ఇది నీది కదా, నాది ఆ రోజు అయ్యి ఈరోజు ఎందుకైంది, ఇన్కమ్ పెరిగినందుక. నేను ఆ రోజే చెప్పాను నీకు, నువ్వు ఇన్కమ్ పెంచుకోలేక నీ వల్ల కాక నా దగ్గరికి తెచ్చుంటావు, మళ్ళీ నేను దాన్ని మార్కెటింగ్ చేసి మళ్ళీ నేను దాన్ని మనుషుల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ మనుషులందరినీ ఇక్కడికి లాక్కొస్తే ఇన్కమ్ పెరిగింది. ఎంత పెరిగిందో నీకు తెలుసు, నువ్వు తెలుసుకుంటానే ఉన్నావు బిహైండ్ నుంచి. నువ్వు ఇచ్చినప్పటికీ ఇప్పటికి ట్రిపుల్ అయ్యేసరికి నీకు ఆగట్లా, నువ్వు వెనక్కి వస్తున్నావు. మన మెసేజెస్లో ఉన్నాయి ఇవి. నువ్వు జనవరిలో వచ్చిన రోజే నేను నీకేం చెప్పా, మహేష్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, నేను నీకు జెన్యూన్గా కొన్ని డబ్బులు ఇచ్చా, నువ్వు నన్ను మా ఫాదర్ నుంచి రెగ్యులర్గా ఇంత అమౌంట్స్ తీసుకున్నావు, అంతవరకు నాకు ఇచ్చేసేయి, నీ యాలిమోనీకో దండం, అర్థమైందా? ఇది ఈరోజు కాదు నేను చెప్పింది, ఎప్పటి నుంచో చెప్తున్నా. నీ ఆస్తులకో డబల్ దన్నం, అసలు అవసరంలా నాకు కానీ నా కొడుకుకి కానీ నీ ఆస్తులు అవసరంలా. నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, నీలాగా ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్న వ్యక్తిని కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.